హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగారం. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్. ఇక్కడ విందుగారం క్రియేట్ చేయండి. మళ్ళీ కూడా ఎందుకు వచ్చేసారని నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. సూపర్ అనిపించేలాగా శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేసుకున్నానండి. ఇంకా క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను, ఆనియన్ కట్ చేసేసుకున్నాను. ఇంకొక బౌల్ అయితే తీసుకొని ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే అందులో వేసేసి బౌల్లోకి కొన్ని నోట్లోకి అయితే వేసుకోవాలండి. ఇంకా ఆనియన్ కట్ చేసుకున్నాను కదా, అది వేసేసి క్యాప్సికమ్ వేసేసి అందులోకి చీజ్, బటర్, పెప్పర్, సాల్ట్, ఇంకా మైనస్ ఉంటే నేను కొద్దిగా వేసేసాను. బాగా మిక్సింగ్ చేయాలండి. ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ అన్నట్టు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని అది హీట్ అయ్యే లోపల ప్యాన్ 2 బ్రెడ్లు అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత బ్రెడ్కు పాపం చల్లేస్తుందేమో అని నేను చీజ్ అయితే పైన వేసేసానండి. వేసేసిన తర్వాత ఇంకా దానిపైన మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ వేసేసుకోవాలండి. ఆ స్వీట్ కార్న్, ఆ వెజిటేబుల్ వేసేసుకొని దానిపైన మళ్ళీ చీజ్తో కప్పేసానండి. అయ్యో పాపం మొత్తానికి చల్లేస్తుంది అనేసి ఇంకా దానిపైన బ్రెడ్ పెట్టి మంచిగా కప్పేసానండి. ఇంకా చల్లేస్తుందంటే నేను ఇంకా ప్యాన్ పైన వెచ్చగా వేడి చేసేసుకుందామని వేడి చేసేసానండి. నిజంగా అటుపక్క ఇటుపక్క వేడి చేసుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మనం కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంది. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్.